భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న పురస్కరించుకొని గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రతి చోట అంబేద్కరిజం ప్రతిధ్వనించింది. ఈ వేడుకల్లో సమాజంలోని వివిధ రంగాలకు చెందిన మేధావులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ఎన్జీఓల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో అధికారులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు సమాజంలో సమానత్వం, న్యాయం అందుబాటులో ఉన్నాయని వారు గుర్తు చేశారు. కోర్టు సముదాయాల్లో న్యాయవాదులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత చట్టాన్ని అందించిన మహానీయుడిని స్మరించుకుంటూ సామాన్యుడికి చట్టబద్ధమైన హక్కులను అందించడంలో అంబేద్కరిజం ఏ విధంగా తోడ్పడుతుందో వారు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి న్యాయవాది కట్టుబడి ఉండాలని వారు పిలుపునిచ్చారు. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చదువుకో, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని స్వచ్ఛంద సంస్థల నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేయడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళి అని వారు స్పష్టం చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కులమతాలకు అతీతంగా ఏకమై అంబేద్కర్ జయంతిని ఒక సామాజిక చైతన్య వేడుకగా జరుపుకోవడం విశేషం. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్. डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, వేడుకలు ఎలా జరుగుతున్నాయి? అంబేద్కర్ జయంతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. అంబేద్కర్ జయంతి వేడుక మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే విధంగా అద్భుతంగా ఘనంగా అయితే జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఏదైతే అమరావతి పరిస్థితి ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో సచివాలయం పరిస్థితి ప్రాంతాల మొత్తంలో కూడా భారీ ఎత్తునైతే ఈ యొక్క అంబేద్కర్ జయంతి వేడుకలు జరపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాంతో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అయితే నివాళులు అర్పించడానికి జిల్లా యంత్రాంగాలు సైతం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ
అంతా కూడా సంసిద్ధమవుతూ కూడా అలానే అంబేద్కర్ జయంతి వేడుకలను ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కావచ్చు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని సందర్భంగా విశాఖ మహానగరంలో అయితే ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉన్న విగ్రహానికి అయితే భారీ ఎత్తున పూలదండలు వేస్తూ కూడా ఉదయం నుండి కూడా ఒక ఘనంగా వేడుకనైతే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగంతో పాటు స్థానికంగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. ఇప్పటికే అంతా కూడా చాలా చోట్ల ర్యాలీలుగా సైతం కూడా పరిగెడుతూ కూడా ఇక్కడికి చేరుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఎల్ఐసి కేంద్రం వద్ద ఉన్నామో ఎల్ఐసి బిల్డింగ్ కేంద్రం వద్ద ఉన్నామో ఆ కేంద్రం వద్ద అయితే ఇప్పటికే వికాసం కావచ్చు అలానే ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని అంబేద్కర్ కోసం అయితే స్మరించుకొని అతను చేసిన వేడుకలను అతను చేసిన ఘనమైన చరిత్రను కూడా చెప్పుకుంటూ రేపటి తరానికి అందించడానికి అయితే ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ సైతం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల ఎవరు కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున అయితే బందోబస్తు ప్రధానమైన మార్గాలు ఏవైతున్నాయో వాటి కూడా మళ్లించిన పరిస్థితి ఉంది. అలానే వివేకానంద సంబంధించి ఎవరైతే ట్రస్ట్ సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు 10 గంటల నుండి 2:30 వరకు కూడా భారీ ఎత్తున 280 మందికి పైచులుగా విద్యార్థులతో అయితే భారీ ర్యాలీని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అలానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ కి అయితే ఘన నివాళులు అర్పించబోతున్నారు. అలానే అన్ని పార్టీలు కూడా ప్రధాన ప్రతిపక్షాలు సైతం కూడా ఇక్కడ చేరుకుని వాళ్ళంతా కూడా అంబేద్కర్ అయితే ఘన నివాళులు అర్పిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ అంబేద్కర్ వల్ల రాజ్యాంగంలో ప్రధానంగా అందరూ కూడా ఎప్పుడు కూడా అణగారిన వర్గాలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా అతను రాసిన రాజ్యాంగం ఎంతో దోహదపడిందనే విషయాన్ని అయితే స్థానికంగా అంబేద్కర్ అభిమానులతో తెలియజేస్తారు. ఈ రోజు మనం ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణమైనది పూర్తి స్థాయిలో అంబేద్కర్ అని అయితే చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అందరూ కూడా అంబేద్కర్ జయంతిని ఒక పండుగ వాతావరణంలో పండుగలా జరుపుకుంటారని చెప్పేసి స్థానికంగా ప్రజలు అలానే ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఉంటారో తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఆ బడుగు బలహీన వర్గాలే కాకుండా అణగారిన వర్గాలే కాకుండా అందరు కూడా సైతం కూడా జరుపుకునే విధంగా ఏదైతే అప్పట్లో అతను అత్యధికంగా అంటే అణగారిన వర్గంలో ఉన్న కూడా అత్యధికమైన విద్యాశాఖను అధ్యక్షించి బట్వాడు మహారాజు దగ్గర కూడా ఒక 20 సంవత్సరాల పనిచేసిన మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా న్యాయ శాఖ మంత్రి కూడా ఉన్నారనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.